రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పారిశ్రామికవాడలోని ఓ గోడౌన్లో సోదాలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ లైసెన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో నిత్యం చిప్స్, మిక్సర్, నమ్మక్ పేడ సహా తదితర వస్తువులు ఉన్నాయి. డేట్ ముగిసిన వస్తువులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కారం పొడితో పాటు మిగతా సరుకులు కూడా డేట్ అయిపోయిన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఎక్స్పైర్ అయిన వస్తువులను విక్రయిస్తూ ఉండటంతో ఫైర్ అయ్యారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సౌమ్య. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అప్పగించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంతాపూర్ సర్కిల్ అండి. ఈరోజు మేము మైలార్దేవ్పల్లిలో మిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసాము. కొన్ని వాళ్ళు ఏంటంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ మిక్చర్స్లో వాడొద్దు అకార్డింగ్ టు రూల్స్. వాళ్ళు ఏంటంటే బయట దొరికే దానిపైన FSSAI లైసెన్స్ ఉందని చెప్పి అవే కలర్స్ తెచ్చి వాడుతున్నారు. మా యాక్ట్ ప్రకారం వాడొద్దు. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. హెచ్ఫాస్ట్ పోలీస్ వాళ్ళు చేసి ల్యాబ్కి పంపిస్తున్నారు టెస్టింగ్ కోసం. అండ్ ఆయిల్ కూడా అదే ఆయిల్ రిపీటెడ్గా వాడి అది కొంచెం డార్క్ కలర్లో ఉంది. సో ఆయిల్ పైన డౌట్తో కూడా అది కూడా శాంపిల్ తీసి ల్యాబ్కి పంపిస్తుంది.